हे कृष्णा करुण सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमद चैतन्य महाप्रभु वाరు श्रीमती राधाराणी श्री गोदा रंगनाथ स्वामी श्री गुरुदेवुలు श्री ప్రభుపాదుల వారు పూజ్యభద్రతన స్వామి భక్తి గంగ మనదేవ్ మహారాజ్ అనంతకోటి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ ధనుర్మాసంలో శ్రీ ఆండాలమ్మ వారు ప్రసాదించిన శ్రీ తిరుపావై గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం నీలా తుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరా సిద్ధమజ్ఞాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాల్ తిరువడిగలే శరణం. ఈరోజు 21వ పాసురం అండి, 39వ పేజీ. ఏత్త కళంగల్ ఏత్త కళంగల్ ఏత్త కళంగల్ ఎదిర్ పొంగి మిదిలిప్ప ఎదిర్ పొంగి మిదలిప్ప ఎదిర్ పొంగి మీదలిప్ప ఎదిర్ పొంగి మీదలిప్ప மாத்தாதே பால் சொரியும் மாத்தாதே பால் சொரியும் மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் வள்ளல் பெரும் பசுக்கள் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் ஆத்த படைத்தான் ஆத்த படைத்தான் மகனே 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 அறிவுராய் 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 ஊத்தமுடையாய் 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 பெரியாய் 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 உலகினில் 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 தோத்தமாய் நின்றான் தோத்தமாய் நின்றான் தோத்தமாய் நின்றான் சுடரே 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 துயிலலாய் துயிலலாய்
துயிலெலாய் மாத்தார் 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 உனக்கு ஒளி துளைந்தோ உனக்கு ஒளி துளைந்தோ உனக்கு ஒளி துளைந்தோ உன் வாசற்கண் உன் வாசற்கண் உன் வாசற்கண் ஆத்தாது வந்து ஆத்தாது வந்து ஆத்தாது வந்து உன் அடிபணியுமா போலே உன் அடிபணியுமா போலே உன் அடிபணியுமா போலே போத்தியாய் வந்தோம் போத்தியாய் வந்தோம் போத்தியாம் வந்தோம் புகழந்து 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 ஏலோர் எம்பவாய் ஏலோர் எம்பவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. నిన్న 20వ పాసురంలో ఆండాళ్ గోష్ఠి అమ్మవారిని స్వామిని ఇద్దరిని కూడా రమ్మని చెప్పింది, తలుపులు తెరవమని చెప్పింది నిన్న పాసురంలో. నిన్న స్వామివారి పరాక్రమాన్ని కొనియాడింది, అమ్మవారి సౌందర్యాన్ని కొనియాడింది నిన్న. ఈరోజు పాసురంలో 21వ పాసురంలో మరి ఆండాళ్ గోష్ఠి అనుకుంటున్నారు స్వామిని పిలిచింది, అమ్మవారిని పిలిచింది. స్వామి వస్తుంటే అమ్మవారు అంటున్నారు నన్ను పిలిచారు, నేను వెళ్తున్నాను, మీరు ఉండండి అని. మరి ఎప్పుడైతే అమ్మవారు బయలుదేరుతున్నారు, స్వామివారు అమ్మవారిని మీరు ఉండండి నేను వెళ్తున్నాను అని చెప్పి స్వామివారు ఇద్దరు నేను వెళ్తాను అని చెప్పి ఇద్దరు రావడం లేదు. అప్పుడు అమ్మవారికి అనిపించింది, ఆండాళ్ గోష్ఠికి అనిపించింది, సరే స్వామివారినే పిలుద్దాం ఈసారి. ఇద్దరిని పిలిస్తే నేను వెళ్తున్నాను అని చెప్పి ఇద్దరు రావడం లేదు. కనుక ఈ 21వ పాసురంలో ఆండాళ్ గోష్ఠి స్వామివారిని మాత్రమే పిలుస్తున్నారు. సరే, ఏత్త కలంగల్ ఇక్కడ నందమహారాజు యొక్క పాడి సంపదని కొనియాడుతున్నారు ఆండాళ్ గోష్ఠి. మరి ఎంత పాడి సంపద ఉంది ఇక్కడ. ఏత్త కలంగల్ ఎదిర్ పొంగి మీద లిప్ప. పాడి సంపద ఇంతగా ఉంది. ఎన్ని కుండలైతే పాలు తీయడానికి పెట్టారో పాలు నిండిపోయి పొర్లిపోతున్నాయి. అక్కడ గోశాలంతా కూడా పాలతోటి బుడదైపోతుంది. పాల కుండలు ఎప్పుడైతే పాలు తీయడానికి వెళ్ళారు గోపాలు, మరి ఇన్ని పాలు ఉన్నాయి, ఆ పొదుగు నుంచి వస్తున్నాయి, కుండలు నిండిపోయి పొర్లిపోయి కింద పడిపోతున్నాయి, బుడదలైపోతున్నాయి. అంత పాడి సంపద కలిగిన వారు నందమహారాజు, నందబాబా. ఏత్తకలంగల్ ఎదిరి పొంగి మీదలిప్ప. పాలు ధార ఇంతగా ప్రవహిస్తుంది, పొంగి పొరలిపోతుంది. మాతాదే పాల్ సొరియం పల్లల పెరుం పసుక్కల్. మరి లెక్కకు మించిన ఇటువంటి పాలిచ్చే ఆవులు లెక్కకు మించినవి ఉన్నాయి, లక్షలు ఉన్నాయి. ఆ రోజుల్లో పాడి సంపదే సంపద. ఎంత పాడి ఉంటే, ఎంత పంట ఉంటే అంత ధనికులు ఆ రోజుల్లో. అప్పుడు ఆ విధంగా లెక్క పెట్టేవారు. ఈయన దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి అంటే, ఆవులు కానీ గేదెలు కానీ పంట పండే పంట కానీ ఎంత ఉంది, ఈ విధంగా వాళ్ళు లెక్క పెట్టేవారు. ఈయన ఈ ఊరిలో ధనికుడు అని. నిజమైన సంపద అదే కదా. నిజమైన సంపద పాలిచ్చే పశువులు ఉంటే అదే సంపద. మరి ఎందుకంటే అప్పుడు మనుషులు అందరూ కూడా పాడి పంట మీదే బ్రతికేవారు. పాలు, పెరుగు, నెయ్యి, ఈ విధంగా పాల పెరుగుతోటి బ్రతికేవారు. ఇక పంట వారికి నచ్చిన పంట వేసుకొని దాంతో బ్రతికేవారు.
అందుకని ఆ పాడి పంట మీద సంపూర్ణంగా బ్రతికేవారు కాబట్టి ఎంత పండితే ఎంత ఇస్తే భూదేవి అంతే తీసుకునేవారు. మరి ఇప్పుడులా కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేలని కెమికల్స్ తోటి కలుషితం చేస్తున్నారు, వాయువుని కలుషితం చేస్తున్నారు, నీటిని కలుషితం చేస్తున్నారు, ఆకాశాన్ని కలుషితం చేస్తున్నారు. మరి కలుషితం చేసి ఎవరు చేస్తున్నారు? మనుషులే. మరి చివరికి దాన్ని కూడా తినాలి మనుషులే. మరి కలుషితం చేసిన పదార్థాలనే తినాలి. మరి ఎలా కర్మ చేస్తే అలాంటి ఫలితమే లభిస్తుంది. మీరు ఏమిస్తే అదే మళ్ళీ తిరిగి వస్తుంది మీ దగ్గరికి. మంచి వస్తువు ఇస్తే మంచి వస్తువే మళ్ళీ తిరిగి వస్తుంది. మరి చెడు వస్తువు ఇచ్చారనుకోండి, చెడిపోయిన వస్తువు, మళ్ళీ ఆ వస్తువే మీ దగ్గరికి వచ్చేస్తుంది. కనుక మనిషి తాను చేసుకున్న కర్మను బట్టి ప్రస్తుతం కలుషితమైన ఆహార పదార్థాలనే తింటున్నాడు. ఎందుకంటే ప్రకృతిని కలుషితం చేస్తున్నాడు మనిషే కలుషితం చేస్తున్నాడు కాబట్టి మనిషే అనుభవించక తప్పదు. ఆ రోజుల్లో పాడి పంటలు కాస్త భూమి ఉంటే చాలండి, కొద్దిగా భూమి ఉంటే చాలు, మనిషి బ్రతకడానికి కొద్దిగా భూమి ఉంటే చాలు. వారికి కావాల్సిన పంట వేసుకుంటారు, కూరగాయలు పండించుకుంటారు, అంతటితోటి జీవితం అయిపోతుంది. మరి ఈ రోజుల పరిస్థితి ఏంటి? ఇక అందరూ పట్టణాల్లో సౌఖ్యమైన జీవితం కోసం వస్తున్నారు. నిజానికి సౌఖ్యమైన జీవితం కాదు, రోగాల జీవితం అనుభవిస్తున్నారు. చూడండి, పల్లెటూరులో ఉన్నంతకాలము మీకు అంతగా పెద్ద పెద్ద రోగాలు ఏమి రావు. వస్తాయా? లేవు కదా, అక్కడ లేని ఎక్కడ వస్తాయి? కనుక పల్లెటూరులో అక్కడేమి రోగాలు ఏమి రావు. ఎందుకంటే కష్టపడి పాడి పంటలు అంటే కష్టపడాలి. కష్టపడినప్పుడే పాలు వస్తాయి, పంట వస్తుంది. కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే వస్తాయంటే. మరి కష్టపడడం వల్ల నాణ్యమైన వస్తువులు పొందవచ్చు. మరి ఆ వస్తువులు తిని ఇంకా కష్టపడవచ్చు. బలము పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, రెండు పెరుగుతాయి. మరి ఇప్పుడేమైంది? పాడి పంటలు దూరంగా ఉన్నారు, వచ్చేసారు. మరి ఇక్కడ ఉద్యోగాలు అంటూ ఆ కంపెనీ ఈ కంపెనీ అంటూ వెళ్ళిపోతున్నారు. మరి ప్లాస్టిక్ వస్తువులు, ఇనప సామాన్లు పెరిగిపోయాయి. కనుక జీవితం ఈ విధంగా తయారైపోయింది. ఒక వ్యక్తి తాను బ్రతకడానికి తాను వంట చేసుకోలేడు ఈ రోజుల్లో. ఇప్పుడు పరిస్థితి మరి బయట నుంచి తెప్పించుకుంటున్నాడు. ఆన్లైన్ జొమాటో బుకింగ్ చేసేసి ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు అన్నీ వచ్చేస్తాయి. మరి ఆన్లైన్లో వచ్చిన ఆ ఆహారం తిని బ్రతికి బయటపడతాడేంటి? ఆరోగ్యంగా ఉంటారేంటి? ఇంట్లో కావలసిన వస్తువులతోటి ఇంట్లో చేతి వంట చేసుకుంటే ఎంత బాగుంటుంది. మరి బయట ఎవడో మరి కంపెనీ తెరిచారు వాడు, మరి మీకేం కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేయండి, మేము తెచ్చి పెట్టుతామని చెప్పి వాడు రెడీగా పెట్టుకుంటాడు. ఉదయం నుంచే పెట్టుకుని ఉంటాడు. మీరు ఎప్పుడు చేస్తారో వాళ్ళకి తెలుసా ఏంటి? నిన్నటి నుంచి కూడా రెడీ చేసుకుంటాడు. మీరు ఆన్లైన్లో అనగానే వాడు అని వేడి చేసేస్తాడు, అని మీ చేతిలో పెట్టేస్తాడు. అబ్బా ఎంత వేడిగా ఉంది. నిజానికి ప్యాకెట్లో ఉన్నవి ఏ పదార్థాలు కూడా కెమికల్స్ ద్వారా ప్రిజర్వ్ చేస్తారు. మరి కెమికల్స్ లేకపోతే ప్రిజర్వ్ కాదు కదా, అది నిల్వ ఉండదు. కెమికల్స్ వేయకపోతే నిల్వ ఉండదు. మరి ప్రతిదీ ఈ రోజుల్లో నిల్వ ఉంచడానికి అన్ని కెమికల్స్ వేసేస్తారు. పాలల్లో, పెరుగులో, అన్నిట్లో ఉంది. కనుక నిజంగా ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే వెళ్ళిపోండి పల్లెటూరుకి. సొంత భూమి ఎలాగో ఉంటుంది, కావలసిన ధాన్యము, కావలసిన కూరగాయలు వేసుకుంటారు, అక్కడే చిన్న ఒక ఇల్లు కట్టుకుంటారు, అక్కడే ఉంటారు. మరి ఆరోగ్యవంతమైన జీవితంలో ఎప్పుడు మళ్ళీ ఇంకా హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే కష్టపడి పని చేస్తే కదా ధాన్యం వస్తుంది, పాలు పెరుగు వస్తాయి. కష్టపడకపోతే రావు. మరి కష్టపడటం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, వాడు తినే వంట వాడే చూసుకోవటం లేదు.
కాస్త చేసుకుంటే కాస్త పరిశ్రమ అవుతుంది, అది చేసుకోవటం లేదు. ఆర్డర్, ఆన్లైన్ ఆర్డర్, ప్రతిదీ ఆన్లైన్లో. ఏం కావాలన్నా ఆన్లైన్లో. పక్కనే వీధిలో షాపులు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళడం లేదు. ఏదైనా వస్తువు కావాలంటే పక్కనే వీధిలో ఉన్నాయి షాపులు, మరి కావాల్సింది తెచ్చుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకుని ఎందుకు అంత దూరం వెళ్ళడం అని చెప్పి ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నా వచ్చేస్తాం. కనుక నిజమైన సంపద పాడి పంట. పాడి పంట ఉంటే చాలండి, అన్నీ ఉన్నట్లే. ఆరోగ్యం ఉన్నట్లు, నాణ్యమైన వస్తువులు తినవచ్చు, ఆరోగ్యంగా ఉన్నాడు. మరి ఏ కెమికల్స్ వేయక్కర్లేదు, ఎందుకంటే మీకు కావాల్సినది మీ ఇంట్లో ఎంత కావాలో అంతే కదా. మరి మీరేమైనా అమ్ముకుంటారేంటి? మరి ఎక్కువ ఉంటే అమ్ముకోవచ్చు, మరి కెమికల్స్ వేయాల్సిన అవసరం లేదు కదా. భగవంతుడు భూదేవి ఎంత ఇస్తే అంతే సరిపోతుంది. ఈ విధంగా ఆరోగ్యవంతమైన జీవితం ఇంతకుముందు ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితిలో అది ఆరోగ్యవంతమైన జీవితం లేదు. ఎంత ధనికుడో అంత ఎక్కువ రోగాలు ఉంటాయి, ఎంత డబ్బు ఎక్కువ ఉందో అంత రోగాలు ఎక్కువ ఉంటాయి. మరి డబ్బు సంపాదించే లోభంతో వాడు తన సొంత ఆరోగ్యాన్ని లెక్క చేయడు. కనుక ఇక్కడ పాడి పంట గురించి అమ్మవారు అంటున్నారు, నందమహారాజుకి ఇంత పాడి పంట పాడి సంపద ఉండేది, లెక్కకు మించిన ఆవులు. మరి అన్ని ఆవులు కూడా లేత లేత దూడలు ఉన్నాయి. ఇంతగా పాలిచ్చేవి, ఆ కుండలు పాలతోటి నిండి పొంగిపోయేవి, పొంగి బుడదైపోయేది అంతా గోశాలంతా. అంత పాడి సంపద ఉండేది. మరి అటువంటి పాడి సంపదకు మాత్తాదే పాల్ సొరియం పల్లల్ పెరుం పసుక్కల్ ఆతప్పడైతాన్ మగనే కుమారుడా అని ఆండాల్ గోష్ఠి అంటున్నారు. కుమారుడా, ఓ నందగోప కుమారుడా, ఓ నందనందన ఓ అని ఆండాల్ గోష్ఠి చెప్తున్నారు, కుమారుడా అని. ఎందుకంటే కృష్ణుడు ఒక్కడే కదా కుమారుడు, నందమహారాజు యశోదలకి కృష్ణుడు ఒక్కడే కదా, అందుకని కుమారుడా అని సంబోధిస్తున్నారు. ఇంకా ఏంటి, అరివురాయ్ తెలివి తెచ్చుకోవయ్యా, ఎందుకంటే ఆల్రెడీ స్వామి లేచున్నారు తెలుసు వారికి. ఇప్పుడు తెలివి తెచ్చుకో అంటే వచ్చి ద్వారాలు తెరువు అని అంటున్నారు ఆండాల్ గోష్ఠి. ఈ వేదాలే ప్రమాణము, నిజానికి వేదాలే ప్రమాణము. భగవంతుని అవతారాలు ఎన్ని ఉన్నాయండి, అన్నిటికీ వేదాలే ప్రమాణము. వేదాల్లో చెప్పబడింది అని అంటే అవతారంగా అంగీకరించాలి. లేకపోతే ఇప్పుడు చూడండి, బుద్ధ అవతారము ఈ కలియుగంలో వచ్చింది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాస్తున్నారు బుద్ధ అవతారం పలానా సమయంలో వస్తుందని. కల్కి అవతారం ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది కల్కి అవతారం? కలియుగము శేషం అయిపోయిన తర్వాత సత్యయుగం ఆరంభం అయ్యే ముందుగా, అంటే యుగ సంధ్య అంటారు. కలియుగానికి సత్యయుగానికి మధ్యలో సమయంలో, ఆ సమయంలో వస్తారు కల్కి భగవంతుడు. విష్ణు యశస్సుడు అనే ఒక బ్రాహ్మణుడికి జన్మిస్తారు. మరి స్పష్టంగా తండ్రి పేరు, తల్లి పేరు, ఏ ఊరిలో, ఎక్కడ, ఏంటి అని స్పష్టంగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఇదే వేద ప్రమాణం అంటారు. కృష్ణుడు జన్మించకముందే వేదాల్లో చెప్పబడింది, కృష్ణుడు పలానా సమయంలో పలానా. శ్రీరామచంద్రుడు జన్మించకముందే దశరథుడికి కౌశల్యకి జన్మిస్తారని ముందే ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితమే చెప్పబడి ఉంది. ఇదే వేద ప్రమాణం అంటే. కల్కి భగవంతుడు ఇంకా ఇప్పుడు కలియుగం యొక్క ఆయుష్ ఎంత? 4,32,000. ఇప్పటికీ 5,000 మాత్రమే అయ్యాయి. అంటే ఆరంభ దశ, కలియుగం యొక్క ఆరంభ దశలో మనం ఉన్నాం ఇప్పుడు. 4,32,000 ఇంకా అయిపోతే అప్పుడు వస్తారు కల్కి భగవంతుడు. మరి ఈ లోపల వీధికొకరు గొంతుకొకరు కల్కి భగవంతుడు అయిపోయారు. ఎక్కడ పట్టినా సరే నేను కల్కి అవతారం, మా ఆవిడ లక్ష్మి, నేను నారాయణుడు, అందరు వచ్చి పూజ చేయండి.
పాదాలు పట్టుకుంటే ఇంత, దూరం నుంచి చూస్తే ఇంత, అభిషేకం చేస్తే ఇంత. మరి ఈ విధంగా డబ్బులు కొట్టడంలోనే సరిపోయింది. మరి నిజంగా నువ్వు నారాయణుడు అయితే మరి జనాల డబ్బులు నీకెందుకు? జనాల డబ్బులు నారాయణ కోరుకుంటారేంటి? మరి మీ ఆవిడ లక్ష్మి కదా, మరి లక్ష్మియే మీ ఆవిడైతే ఇంక అసలు రూపాయి 2 రూపాయలు లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ విధంగా జనాల్ని మోసం చేస్తారు. మరి మోసపోయేది ఎవరు? ఎవరైతే ఎప్పుడు ఏ సాధువుల దగ్గరికి, ఏ బ్రాహ్మణుల దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళరు వారు. శాస్త్ర ప్రమాణం తెలియదు వారికి. మరి అమాయకులు కాదు, వెరితనం అంటారు దాన్ని. వాళ్ళే నమ్ముతారు. ఇప్పుడు చూడండి, మరి వీధికొకరు ఎన్ని చోట్ల ఈ సాయిబాబా మందిరాలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఎక్కడ పట్టినా అవే మందిరాలు. మరి శ్రీరామచంద్రుడి మందిరాల్లో, వెంకటేశ్వర స్వామి మందిరాలు కూడా సాయిబాబాను పెట్టేస్తున్నారు. మరి సాయిబాబా నిజంగా అయితే శాస్త్ర ప్రమాణం లేదు, వేదాలు ఎక్కడ చెప్పలేదు. ఒక మ్లేచ్ఛ కులంలో జన్మించాడు. మరి చేసినవన్నీ ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా భగవంతుడికి సంబంధించిన కార్యాలు ఒకటి చేయలేదు. కృష్ణారామ అన్నారా పోనీ? ఏమీ లేదు. మరి ఇప్పుడు జనాలందరూ కూడా సాయిబాబా సాయిబాబా అంటూ పూజ చేస్తున్నారు. మరి వీరు అమాయకులు కాదు, వెర్రితనం అంటారు దీన్ని. మరి వీరి సొంత స్వార్థం కోసం ఒక ఫకీర్ని దేవుడు అని పెట్టేసి విగ్రహాలు తయారు చేసి, మందిరాలు తయారు చేసి, అభిషేకం, పవలింపు సేవలు, ఆ సేవలు, ఈ సేవలు అన్నీ సహస్రనామాలు కూడా సృష్టించేశారు. అప్పటికప్పుడు సృష్టించేశారు, వచ్చేసాయి అన్నీ. ఎంత ఘోరమో చూడండి. మరి పవిత్రమైన నామాన్ని కూడా కలుషితం చేస్తున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తారు? మరి ఆయన్ని పూజించాలి, ఆయన్ని దేవుడిగా నిలబెట్టాలి. మరి ఎక్కువ రోజులు ఈ వ్యాపారం కొనసాగాలంటే ఏం చేయాలి? ఆయన పేరు వెనక మన దేవుళ్ళ పేరు పెట్టేసాలి, అయిపోయింది. ఇంకా సాయి రాము, సాయి కృష్ణ, సాయి బాలాజీ, సాయి దుర్గా, శివసాయి, ఇది విషయం. ఎంత ఘోరం. ఇక్కడ వేదాలు, అందుకే ఆండాల్ గోష్ఠి అంటున్నారు, వేదాలే ప్రమాణం, శాస్త్రాలే ప్రమాణం. శాస్త్రాల్లో చెప్పబడిందంటే స్వామి ఎలా ఉంటారంటే ఆయన స్వామి. కనుక కలియుగంలో జనాలు వెరితనం వారిది. అది ఎవరిని పడితే వారిని దేవుడు అని చెప్పి కొలిచేస్తూ ఉంటారు. శ్రీరామచంద్రుడు ఉన్నాగా మీకు మిగతా వాళ్ళతోటి పని ఏంటి? శ్రీకృష్ణుడు ఉన్నాగా, నారాయణుడు ఉన్నాగా, లక్ష్మీదేవి ఉన్నాగా, వినాయకుడు ఉన్నాగా, శివుడు ఉన్నాగా, మరి మిగతా వారితోటి మీకేం పని? మీకు కావాల్సిన వారు ఇస్తారు కదా ఎలాగో. మరి శివుడిని అడిగితే ఇవ్వరా ఏంటి? నారాయణుడు అడిగితే ఇవ్వరా ఏంటి? మీకు కావాల్సిన ఇస్తారు కదా. మరి అలాంటప్పుడు ఎవరో ఫకీర్ని దేవుడిగా కూర్చోబెట్టి పూజ చేయాల్సిన అవసరం ఏంటి? సరే, చేసేవాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వేదాలే మనకి ప్రమాణము. ఉత్తముడయ్యాయ్, వేదాలనే ప్రమాణమైన స్వామికి పెరియాయ్ ఉగలిన్నిల్ తోత్తమాయ్ నిన్రా. చూడండి, వేదాలకు కూడా దేవతలకు కూడా అందని స్వామి మాకు సులభమయ్యాడు విగ్రహం రూపంలో. స్వామి చూడండి ఎంచాక సీతారాములు, లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణుడు ఎంచాక మనకి దర్శనం చేసుకోవచ్చు, సేవ చేసుకోవచ్చు, ప్రణామం చేయవచ్చు, ప్రదక్షిణం చేయవచ్చు. ఎంచక్క దేవతలు కూడా అందరి స్వామి మనకి సులభమయ్యారు. సరే, ఇంత ప్రతాపం ఉంది, ఇంత పరాక్రమశాలి స్వామి అవతరించారు.
ఇక్కడ తుయ్యలు ఎలా? స్వామి ఒక్కసారి రండి, ఒకసారి వచ్చి ద్వారం తెరవండి అంటున్నారు ఆండాళ్ గోష్ఠి. స్వామి శయనించి ఉన్నారు, నిద్రపోలేదు, శయనించి ఉన్నారు, అమ్మవారు శయనించి ఉన్నారు. అందుకే ఇక్కడ ఆండాళ్ గోష్ఠి ఒకసారి వచ్చి తలుపులు తెరవండి, మేమందరం వచ్చాము. మరి నిన్ను చెప్పారు కదా మీరు అందరూ స్నానం చేసి రండి, మరి వ్రతానికి కావాల్సినవి ఏర్పాట్లు మేము చేస్తాము అని చెప్పారు కదా. మేమందరం వచ్చేసాము, ధనుర్మాస వ్రతం చేస్తాము. మరి అత్యంత పవిత్రమైన మార్గశీర్ష మాసం ఇది అంటూ ఆండాళ్ గోష్ఠి ఈ స్వామిని కొనియాడుతున్నారు ఈ 21వ పాసురంలో. మాతారు శత్రువులందరూ కూడా మిమ్మల్ని చూస్తే భయం వేస్తుందయ్యా. శత్రువులకి మీ పేరు చెప్పగానే వాళ్ళకి భయం వేస్తుంది. మరి వారందరూ వచ్చి భయపడిపోయి మీ మంచం కింద కూర్చున్నారు శత్రువులందరూ. నిజంగా మీ భుజబలం ఇంత భుజబలం ఉంది, మీ పాదాల దగ్గరికి వచ్చి సేవ చేస్తున్నారు శత్రువులు. కానీ మేమేమో ప్రేమతో వచ్చాము. శత్రువులు మీకు శత్రువులు వారే భయపడిపోయి వణికిపోయి మీకు శరణ పొందుతున్నారు. కానీ మేము శత్రువులు ఏం కాదు, మేము ప్రేమగా వచ్చాము. ఇంతగా ప్రేమగా వచ్చాము. మీ నామం గానం చేస్తూ, మీ పవిత్ర గుణాలని గానం చేస్తూ, మీ యొక్క కథ వింటూ ప్రేమగా మేము స్నానం చేసి పవిత్రమై వచ్చాం స్వామి అంటూ ఆండాళ్ గోష్ఠి అంటున్నారు ఇక్కడ. మరి శత్రువులు భయంతో వస్తారు, వణుకుతూ వస్తారు. ఎక్కడ స్వామి మమ్మల్ని సంహరించేస్తాడు అని చెప్పి భయంతో వస్తారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీరందరూ కూడా, మరి కంసుడు వీరందరూ వారు కూడా భగవంతుని స్మరించేవారు. భయంతో స్మరించేవారు. అరే రే కృష్ణుడు వచ్చేస్తున్నాడు. తన నీడని తాను చూసుకొని భయపడిపోయాడు కంసుడు. ఎక్కడ వచ్చేస్తున్నాడు కృష్ణుడు, నా మృత్యువు. మరి భగవంతుడు కూడా మృత్యు రూపంలో కనిపిస్తారు శత్రువులకి. మృత్యుదేవత రూపంలోనే దర్శిస్తారు వారు. మరి మీ భావాన్ని బట్టి భగవంతుడు ఇచ్చే దర్శనం ఉంటుంది. మీరు చిన్నపిల్లవాడు అనుకున్నాను అనుకోండి, స్వామి చిన్నపిల్లవాడుగానే కనిపిస్తాడు. స్వామి రాజకుమారుడు అనుకోండి, రాజకుమారులాగానే కనిపిస్తాడు. కృష్ణుడు మిత్రుడు అనుకున్నారనుకోండి, మిత్రుడిలాగానే కనిపిస్తాడు. ఏంటి బాగున్నావా ఏంటి అన్నట్లు. అది మీరు ఏ భావంతో అయితే, అందుకే భావగ్రాహి జనార్దన అన్నారు. మీ భావాన్ని గ్రహిస్తారు స్వామి. స్వామి అంతా చాలా దుఃఖంగా ఉన్నాను, బాధలో ఉన్నాను. మరి స్వామి అంటారు నేను కూడా బాధలోనే ఉన్నాను. ఈరోజు ఉత్సాహంగా ఉన్నాను స్వామి. మరి స్వామి అంటారు నేను కూడా ఉత్సాహంగానే ఉన్నాను. కనుక ఏడుపు ముఖంతో దర్శించారనుకోండి, కృష్ణుడు అంటారు నేను కూడా ఏడుపు ముఖమే అంది. నిజానికి మీరు ఏ భావంతో అయితే వస్తే, అర్థార్థి జ్ఞాని జిజ్ఞాసు భరతర్షభ 4 రకాల వ్యక్తులు నన్ను పూజిస్తారు. ఆర్థో కష్టాల్లో ఉన్న వాళ్ళను కృష్ణారామ అంటారు. అర్థార్థి వాడికి ఏదైనా కావాలి, డబ్బులో ఉద్యోగమో, మరి 10th క్లాస్ పాస్ చేయించడము, ఏదో ఒకటి మొత్తానికి కావాలన్నప్పుడు స్వామిని అడుగుతాడు. అర్థార్థి జ్ఞాని మరి భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని పొందాలనుకుంటాడు. మరి భగవంతుడే దిక్కు. జిజ్ఞాసు తెలియని విషయాలు తెలుసుకోవాలనుకుంటాడు. జిజ్ఞాసు ఈ అవతారం ఎలాగా, ఆ అవతారం ఎలాగా, ఎలా చేశారు స్వామి, రామావతారంలో ఏం చేశారు, ఇలా జిజ్ఞాసు. వారికి కూడా దిక్కు స్వామి, అందరికీ దిక్కు స్వామి. నిజానికి నిష్కపటంతో భక్తి చేసేవాడే సర్వోత్తమైన భక్తి. ఎటువంటి కోరిక కోరని వాడే నిజంగా సేవకుడు, దాసుడు. మరి మీరు పలాంది కావాలని స్వామి దగ్గరకు వచ్చారంటే అదేంటి, వ్యాపారమే కదా. వ్యాపారం ఎలా, 100 రూపాయలు ఇచ్చారు షాపు వాడికి, స్వామి 100 రూపాయలు ఇచ్చాము, 100 రూపాయలు తగ్గ వస్తువులు వాడికి ఇస్తాడు. మీకు 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు తగ్గ సామాన్లు ఇస్తారు. మరి స్వామికి ధూపం దీపం నైవేద్యం అన్నారు, ఒక 20,000 ఇవ్వన్నారు. మరి వ్యాపారమే కదా.
ఉద్యోగం ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. నిజానికి మీరు భక్తి చేశారంటే అన్నీ ఉన్నట్లే కదా. చూడండి, వెరితనం కదా. స్వామిని కోరికలు కోరడం వెరితనమా కాదు చెప్పండి? ఇచ్చే స్వామి మీ దగ్గర ఉంటే ఇంకా ఏమి కోరక్కర్లేదు కదా, అన్నీ ఉన్నట్లే కదా. ఎవరైతే ఇవ్వగలరు ఆ స్వామినే కోరండి. మీకు వస్తువులు కావాలి కదా, డబ్బు కావాలి కదా, ఐశ్వర్యం కావాలి, అపార్ట్మెంట్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. మరి ఇవ్వగలిగిన స్వామి మీ చేతిలో ఉన్నారంటే ఇంకా అన్నీ ఉన్నట్లే కదా. మరి ఇవ్వగలిగే స్వామిని ఎవరు కోరరు? వస్తువును కోరుతారు. అమాయకం చూడండి. ప్లాస్టిక్ సామాన్లు, ఇనుప సామాన్లు, ఇవన్నీ వాషింగ్ మిషను, ప్రెషర్ కుక్కరు, ఇవి కావాలి మాకు. అవి జీవితం ఏంటి? మరి వాషింగ్ మిషను, ప్రెషర్ కుక్కర్ లేకుండా జీవితం గడిచిపోద్ది. ఇంతకుముందు గడవలేదేంటి? మరి వెరితనం కాబట్టి ఇంకేంటి? మరి అటువంటి స్వామి శత్రువులు సైతము వచ్చి శరణు పొందుతున్నారు. మేము ప్రేమతోటి వచ్చాము స్వామి, పవిత్రంగా స్నానం చేసి వచ్చాము అంటూ ఆండాలకు వచ్చి అంటున్నారు. మరి నీ వాకిల దగ్గరికి వచ్చాము స్వామి, నీ పాదాల దగ్గరికి వచ్చాము, సేవ చేయడానికి వచ్చాము, మిమ్మల్ని స్తుతిస్తున్నాము స్వామి, మా ప్రార్థనను వినండి స్వామి అంటూ ఆండాలకు వచ్చి ప్రార్థిస్తున్నారు. ఈ 21వ పాసురంలో చూడండి, అనంతాచార్యులు పేరు వినే ఉంటారు కదా. అనంతాచార్యులు వినలేదా? శ్రీపాద రామానుజాచార్యులు వారి శిష్యులు ఎంతోమంది ఉన్నారు, అందులో అనంతాచార్యులు ఒక ఆయన. ఎప్పుడైతే రామానుజాచార్యులు వారు తిరుమలని దర్శించారు, దర్శించిన తర్వాత రామానుజాచార్యులు వారు అనుకున్నారు, అరే ఇక్కడ పూలమాల సేవ సరిగా కావడం లేదు, ఇక్కడ పుష్పాలే లేవు కొండపైన, ఈ కైంకర్యం ఎవరు చేస్తారు, ఎవరైనా చేస్తే బాగుంటుంది అని రామానుజాచార్యులు వారు తమ శిష్యులతోటి అన్నారు. ఎంతోమంది శిష్యులు ఉన్నారు. మరి అబ్బా నన్ను చేయమంటారేమో, మళ్ళీ నన్ను చేయమంటారేమో అని చెప్పి అందరూ దూరం దూరం అయిపోతున్నారు. రామానుజాచార్యులు వారు చూస్తున్నారు, అరే ఈ సేవను ఎవరైనా తీసుకోండి, బాధ్యతను వహించండి, బాధ్యతను తీసుకోండి, స్వామివారికి ప్రతిరోజు పుష్పమాల తయారు చేసి ఇవ్వాలి. అలంకార సేవ సరిగా కావడం లేదు కనుక మీలో ఎవరైనా సరే వచ్చి అలంకరణ సేవ చేసుకోండి జీవితాంతం అని అన్నారు. మరి ఎవరు మరి శిష్యులు ముందుకు రాలేదు. కానీ అనంతాచార్యులు ఎవరైతే గృహస్థులు, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆయన చేయెత్తారు, స్వామి అలంకరణ సేవ నాకు ఇవ్వండి, నేను చేసుకుంటాను. సరే ఈరోజు నుంచి నువ్వు తిరుమలలోనే ఉంటావు, జీవితాంతము వెంకటేశ్వర స్వామికి అలంకరణ సేవ చేస్తావు. సరే స్వామి, గురువుగారు మీరు ఎలా చెప్తే అలా. అనంత ఆచార్యులు అనంత ఆళ్వార్లు కూడా అని అంటారు. సరే గురువుగారు చెప్పారు, స్వామివారి కైంకర్యం ఇచ్చారు. ఇక ఒక పైన పుష్పమాల పూల మొక్కలు ఏర్పాటు చేయాలంటే మొట్టమొదటి నీళ్ళు కావాలి కదా, కొండపైన నీళ్ళు లేవు. ఇప్పుడు నీళ్ళ కోసం ఏర్పాటు చేయాలంటే తవ్వాలి, తవ్వితే కానీ నీళ్ళు రావు. సరే ఆనందాచార్యులు వాళ్ళు ఒకరు తవ్వుతున్నారు, ఒక నుయ్యి లాంటిది ఒకటి తయారు చేసి నీళ్ళు వస్తాయి, ఏదో విధంగా పూల మొక్కలు తయారు చేసి ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి తవ్వుతున్నారు. తవ్వుతూ ఉంటే మట్టి తీసి తట్లో వేసేవారు. ఆయన భార్య ఆ మట్టి తీసుకెళ్ళి అక్కడ పోసేవారు. ఆయనేమో తవ్వుతున్నారు, వాళ్ళ భార్య ఏమో మట్టి తీసుకొచ్చి తట్లో పోసి అక్కడ వేసేసేవారు. స్వయంగా వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు, అయ్యో ప్రస్తుతం ఈవిడ గర్భవతి, మరి గర్భవతి ఆవిడ అప్పుడు, మరి వీరిద్దరూ నా కోసం గురుగారు చెప్పారు, మరి రామానుజాచార్యులు వారు చెప్పారు అని చెప్పి
పరిశ్రమ చేస్తున్నారు ఇంతగా అని చెప్పి వెంకటేశ్వర స్వామి చిన్నపిల్లవాడి రూపంలో వచ్చాడు. వచ్చి పాపం ఆవిడ చేతిలో ఉన్న తట్టను తీసుకెళ్ళి స్వామి మట్టి అమ్మ నాకు ఇచ్చేసండి, నేను పోస్తాను అక్కడ మట్టి అని చెప్పి ఆ తట్ట తీసుకొని స్వామివారు నెత్తి మీద పెట్టుకొని మట్టి అక్కడ వేసేసేవారు. అనంతాచార్యులు వారు చూశారు, ఇదేంటి ఇది మట్టి తీసుకెళ్ళి చాలాసేపు అయ్యేది, ఇప్పుడేంటి తొందరగా వచ్చేస్తుంది. అక్కడ వేసేవారు ఆ మట్టి కోప, మరి తొందరగా వచ్చేస్తుంది ఏంటి? మరి అనంతాచార్యులు వారు తన భార్యని అడిగారు, అవును నువ్వు మట్టి తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నావు కదా, మరి ఇంతకుముందేమో చాలా లేటుగా వచ్చేదానివి, ఇప్పుడేంటి తొందరగా వచ్చేస్తున్నావు? ఏమండి ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు, సగం దూరం వచ్చేసరికి ఆ పిల్లవాడు అంటున్నాడు నేను వేస్తానని చెప్పి మళ్ళీ సగం తీసుకెళ్ళి ఆయన వేస్తున్నాడు, ఆ పిల్లవాడు వేస్తున్నాడు. పిల్లవాడా? ఇక్కడ ఎవరు పిల్లవాడు ఉన్నాడు? పిల్లవాడు సాయం చేస్తున్నాడు మనకి, మన ఇద్దరం కదా అని చెప్పి ఓ పిల్లవాడు వచ్చి సాయం చేస్తున్నాడు. అప్పుడు అనంతాచార్యులు వారు, ఆయన భక్తుడు, ఆయన తెలియదు ఏంటి ఎవరు వచ్చారు. ఎప్పుడైతే చూసేసరికి వెంకటేశ్వర స్వామి పిల్లవాడి రూపంలో ఉన్నా కనిపెట్టేశారు. అయ్యా మా పని మేము చేసుకుంటాం, మీరేం సాయం చేయక్కర్లేదు. మీరిద్దరే కదా, పాపం ఆవిడ గర్భిణి, అందుకే నేను తట్ట తీసుకెళ్ళి మట్టి తీసుకెళ్ళి వేసేస్తున్నాను. అక్కర్లేదు, మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చేసుకుంటాం అని అన్నారు అనంతాచార్యులు. సాయం చేయడానికి వచ్చాను, నేను ఉండలేను, చూస్తూ ఉండలేను అని తీసుకెళ్తున్నాడు. మరి చేతిలో ఉన్న గడ్డపార తీసుకెళ్ళి విసిరేశారు. చేతులు తవ్వుతున్నారు, ఆ గడ్డపార చేతిలో ఉన్న గడ్డపార తీసుకెళ్ళి వెళ్తావా వెళ్ళవా అని చెప్పి తీసుకొని విసిరేశారు. మరి స్వామికి ఎక్కడ తగిలింది? ఇక్కడ తగిలింది. స్వామి వెళ్ళిపోయారు, అంతర్ధానం అయిపోయారు. కానీ ఇక్కడ తగిలింది కదా, పూజారులు చూశారు అక్కడ, అరే స్వామికి ఏంటి ఇక్కడ దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది. అప్పుడు వెన్నని రాశారు, ఇప్పుడు కూడా వెన్నని రాస్తున్నారు, చల్లగా ఉంటుందని. మరి అనంతాచార్యులు వారు ఏ గడ్డపార అయితే విసిరేశారో ఆ గడ్డపార ఇప్పుడు కూడా ఉంది. మీరు తిరుమల దర్శనానికి వెళ్తే స్వామిని దర్శించడానికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కూడా ద్వారం దగ్గరే పైన పెట్టున్నారు ఆ గడ్డపార. ఏ గడ్డపారతో అయితే ఆయన తవ్వారు ఇప్పుడు కూడా ఉంది. మరి ఆ నుయ్యి ఇప్పుడు కూడా ఉంది. అనంతాచార్యులు వారు నుయ్యి కోనేరు ఇప్పుడు కూడా ఉంది. కనుక ఈ కైంకర్యాన్ని తాను బాధ్యతగా వహించారు. మరి ఇంత అద్భుతంగా ఆయన సేవ చేసేవారు. పుష్పమాలన్నీ నాటారు, మొగ్గ విచ్చుకోకముందే ఆ మొగ్గలతోటి మాల తయారు చేసేవారు. విచ్చుకుంటే వాసన పోతుందని చెప్పి ఆ మొగ్గల్ని రెడీ చేసి స్వామివారికి సమర్పించేవారు. ఒకసారి వెంకటేశ్వర స్వామి పిలిచారు, అయ్యా ఒకసారి అనంతాచార్యులు వారిని పిలవండి అని చెప్పి పూజారిని పంపించారు. అనంతాచార్యులు వారు అన్నారు, మేము ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాం, మేము తర్వాత వస్తాం, మేము ఇప్పుడు రాలేము. అనంతాచార్యులు వారు అన్నారు, వెంకటేశ్వర స్వామి అన్నారు, మేము వెంకటేశ్వర స్వామిని పిలుస్తున్నామని చెప్పండి, గట్టిగా చెప్పండి. అనంతాచార్యులు మళ్ళీ వెళ్ళారు పూజారులు, అయ్యా స్వయంగా స్వామి పిలుస్తున్నారు, ఒకసారి కనిపించండి, ఏదో పని ఉంది ఏదో. మరి అనంతాచార్యులు వారు అన్నారు, మరి నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, పని ఏదో ఉంటే ఆయనే రమ్మని చెప్పండి. చూడండి, భక్తుల యొక్క వశమవుతాడు భగవంతుడు. మరి వెంకటేశ్వర స్వామి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మరి వచ్చి, అయ్యా నేను పిలుస్తున్నాను, ఏంటి రావడం లేదేంటి? మేము సేవలో ఉన్నాం, తర్వాత చూస్తాం, ఏంటో చెప్పండి వచ్చిన పని. అది మేము పిలుస్తున్నాం స్వయంగా, అఖిలకోటి బ్రహ్మాండాలకు స్వామిని నేను పిలుస్తున్నాను. మరి ఏ సేవలో ఉన్నారేంటి బిజీగా మీరు? పూలమాల సేవలో ఉన్నాం. మరి పుష్పమాల ఎవరి కోసమేంటి? మీకోసమే. మరి నా కోసమైతే నేనే పిలుస్తున్నాను కదా, నన్ను రావచ్చు కదా. మా గురువు గారు చెప్పారు మీకు ఈ పుష్పమాల అలంకరణ సేవ చేయమని చెప్పారు, మా గురువుగారు చెప్పారు, మీరు ఇవ్వలేదు మాకేం సేవ. మరి అది కూడా మొగ్గలు విచ్చుకోకముందే మేము పూలమాల తయారు చేసి
సమర్పిస్తాము. విచ్చుకున్న తర్వాత వాసన పోతుంది. మరి మీరు పిలుస్తున్నారు, మీ దగ్గరికి వెళ్తాను, ఇక్కడ మొగ్గలు విచ్చుకుంటాయి. విచ్చుకున్న తర్వాత ఇంక పనికిరావు. అందుకే సేవ సరిగా చేయడానికి మేము ఇక్కడే ఉన్నాము. సేవ పూర్తిగా మా గురువుగారు చెప్పినట్టు చేయాలి. మరి అందుకే మీరు పిలిచినందుకు మేము వెళ్ళలేదు. మరి మా సేవ కోసం మేమే పిలిచాము. మరి ఎవరికి సేవ చేస్తున్నామో మాకే కదా మీరు సేవ చేసేది. మేము పిలిచాము, ఎందుకు రాలేదు? మా గురువుగారి ఆజ్ఞ, మా గురువుగారు ఇచ్చారు సేవ, మేము చేస్తున్నాము. మా గురువుగారు చెప్పినట్లు మేము వింటాం అని చెప్పి అనంతాచార్యుల వారి యొక్క భక్తి సేవానిష్టకి వెంకటేశ్వర స్వామి కూడా మైమర్చిపోయారు. అబ్బా, అద్భుతమైన సేవ అంటాం. ఆ విధంగా సేవ చేసేవారు స్వామికి. కనుక అటువంటి స్వామికి మేము స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం అంటూ ఆండాలు గోష్ఠి ఈ 21వ పాసురంలో అద్భుతంగా స్వామి యొక్క సౌందర్యానికి, పరాక్రమాన్ని వర్ణించారు. అద్భుతంగా పాడి సంపద, పాడి పంటల్ని వర్ణించారు. అద్భుతమైన సంపద కలిగారు స్వామి. సో ఇంతటితోటి 21 పాసురాలు అయ్యాయండి. రేపు 22వ పాసురం. ఒకసారి గోవిందనామాలు చెప్పుకొని మనం శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమిగ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హై గోవింద నందనందన నవనిత చోర వసుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హై గోవింద గోవర్ధనోద్ధర దశరథ వజ్రముకుటధర వరాహమూర్తిని గోపీజనలోల గోవర్ధనోద్ధర దశరథ నందన దశముఖమర్ధన పక్షివాహన పాండవా ప్రియా గోవింద హై గోవింద మత్స్య కూర్మ మధుసూదన హై వరాహ నరసింహ వామన భృగురమ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హై గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్రజన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణగత వత్స గరుణా సాగర గోవింద హై గోవింద
कमलदलाक्षां कामितवलदां पापविनाशकां पाहि मुरारी श्रीमुद्राङ्कितां श्रीवत्साङ्कितां धरणीनायकां दिनकरतेजां गोविन्द हरि गोविन्द पद्मावती प्रिया प्रसन्नमूर्ति अभयहस्त प्रदर्शन मध्यावतार शंखचक्रधर सारंगधर वीरजातिरस विरोधिमर्दन गोविंद हरि गोविंद शालग्रामधरं सहस्रनाम लक्ष्मीवल्लभं लक्ष्मणाग्रजं गसूदितिलकं काञ्चनाम्बरं गरुडवाहनं गजराजरक्षकं गोविंद हरि गोविंद वानर सेविता वारिधि मंदन येडु कोंडलवाड एक स्वरूप श्री रामकृष्ण रघुकुलनंदन प्रत्यक्ष देवा परमदयाकर गोविंद हरि गोविंद वज्रकवचधरं वैजयन्तीमालां वड्डिकासुरवाडां वसुदेवतनयां बिल्वपत्राक्षितां भिक्षुकसंसुतां श्रीपुंरूपां शिवकेशमूर्ति गोविंद हरि गोविंद ब्रह्मांड रूपं भक्तरक्षकं नित्य कल्याणं नीरजनाभं याति राम प्रियं यारि सर्वोत्तमं जनार्दन मूर्ति जगत्साक्षी रूपं गोविंद हरि गोविंद अभिषेक प्रिया परिवारण रत्नगिरीचा रामानुजनुतं स्वयं प्रकाश आश्रितभक्ष नित्य शुभप्रद निखिल लोकेश गोविंद हरि गोविंद आनंद रूपं आद्यांतरहितं
इह भयदायकं इह भराजरक्षकं परमदयालो पद्मनाभ हरि तिरुमलवासं तुलसी वनमालं गोविंद हरि गोविंद शेषाद्रिनिलयां शेषसायिवीं श्री श्रीनिवासं श्रीवेङ्कटेशं गोविंद हरि गोविंद गोविंद हरि